సిద్దిపేట జిల్లాలో ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ ఒక రైతుతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ సుమారుగా 65 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు సుమారుగా 6 ఎకరాల పైగా కూడా ఇక్కడ మనకు ధనియాల అంటే కొత్తిమీర సాగు వేసినట్టుగా ఇక్కడ మనకు రైతు చెప్తా ఉన్నాడు. మరి ఈ పొలాన్ని కూడా ఎట్లా అంటే రెడీ చేసుకున్నాడు, అంటే మొదట ఆయన ఎలా దీన్ని సేద్యపరుచుకున్నాడు అనేటువంటి పూర్తి విషయాలు కూడా, అంటే ఈ విత్తనానికి ఖర్చు ఎంత పడింది, అదేవిధంగా సుమారుగా ఈ 6 ఎకరాలు వేయడానికి గల ముఖ్య కారణం ఏందనేటువంటి పూర్తి విషయాలు కూడా, ఓకే, తదితర విషయాలన్నీ కూడా మనం పూర్తిగా రైతు మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తేనే. నమస్తే. ఏం పేరే? మల్లేశం. మల్లేశం. ఎక్కడ ఎన్ని ఎకరాలు వేసిరు మొత్తం? ఇది 6 ఎకరాలు వేసాం. 6 ఎకరాలు ధనియాలు. ఓకే, ఎక్కడ తీసుకొచ్చిర్రు? ఇక్కడ ధనియాలు ఎన్ని కిలోలు పట్టింది ఎకరాకి? ఎకరానికి బుడ్డడు 10 కిలోలు. 10 కిలోలు పట్టింది ఎకరాకి. 10 కిలోలు. ఓకే, ఫస్ట్ ఎట్లా దీన్ని ఎట్లా రెడీ చేసుకురు, ఎట్లా దున్నుకు, ఎట్లా న్యూట్రల్ పెట్టేస్తాం. న్యూట్రల్ పెట్టేసి మళ్ళీ రెండోసారి వేసినాడు అలుపుతాం. అడిగి ఏం చేస్తాం, ఒకసారి రోటోవేటర్ వేసారు, ఒకసారి న్యూట్రల్ పెట్ట వేసినావా, మళ్ళీ రెండోసారికి మళ్ళీ చల్లుతాం. ధనియాలు చల్లి మళ్ళీ న్యూట్రల్ పెట్టేస్తాం. మొత్తం 10 కేజీల ధనియాలు చల్లుతారు మొత్తం చల్లుతాం. ఒక ఎకరానికి అది ఎకరానికి 2 ఎకరాలు అయితే 2 గుడ్లు 20 కిలోలు చల్లుకుంటా. చల్లినాక ఏం చేస్తాం, మళ్ళా దానికి మీద మళ్ళీ అప్పుడే మందు కొడతాం. ఏ మందు గడ్డి పడకుండా. గడ్డి మందు కొడతారు. గడ్డి పడకుండా ధాన్యం సాగకుంటుంటది, వేరే మందు సాగకుండా మందు కొడతాం. మందు కొట్టినాక మళ్ళీ ఏం చేస్తారు, నెక్స్ట్ మళ్ళీ దానికి నీళ్ళు కడతాం కదా, నీళ్ళు కడతాడు యూరియా చల్లుతాం. యూరియా చల్లుతాం. ఓకే, నీళ్ళు కడతారు. ఇదేమన్నా మామూలుగా కొత్తిమీర వేసుకుపోయి మార్కెట్లో అమ్ముకుంటారా ఇప్పుడు ఏమన్నా? ఇక ఎవరైనా కావాలంటే అమ్ముతాం, మేము అదే కూడా అమ్మం. ఎవరైనా కావాలని వస్తే ఈయన కాంట పెడతాం, ఈయన ఇస్తాం. అంటే ముఖ్యంగా ఓన్లీ ఇప్పుడు మీరు ధనాల కోసం, పంట కోసం చేసుకుంటాం. ఇప్పుడు ఎకరాకు ఎంత మనకు ఎన్నిసార్లు మనం నీళ్లు కట్టుకోవాలి? 3 సార్లు కట్టాలి. 3 సార్లు కట్టాలి. ఎన్ని రోజులకు? ఫస్ట్ చల్లుకున్నప్పుడు ఒకసారి, మళ్ళీ 20 రోజులకు మళ్ళీ కట్టాలి. 20 రోజులకు మళ్ళీ ఒక 20 రోజులకు కడితే కథం అయిపోతుంది. మొత్తము 3 సార్లు కట్టాలి. 3 సార్లు కట్టాలి. అంటే 60 రోజులలో 3 సార్లు కట్టాలి. మొత్తం 3 నెలల పంట ఇది. 3 నెలల పంట. 3 నెలలలో మరి లాస్ట్ ఇది ఎట్లా తీయడం? చేతిని పీకుతాం. పీకి పేపర్ పడతాం. పేపర్ వేస్తే ఆకృతం తెక్కిస్తాం. ఎంతమంది పీకడానికి, మామూలుగా లాగడానికి ఎంతమంది? ఒక ఎకరానికి ఒక 8 మంది పడతారు. 8 మంది పడతారు. ఎందుకంటే పొద్దుగా పెడతారు, మధ్యాహ్నం వేసి తీసేస్తారు. ఇది తీసుకున్నాక తీసుకుపోయి కవర్ లో పోస్తారా? కవర్ లో పోసి తురుపాలు పడతాం. తురుపాలు పట్టి ఎండబోతాం. అప్పటికి బాగా ఇది ఎండిపోయి ఉంటది కదా, కానీ అయినా ఎండవేయాలి. ఇంకా ఎండపోయాలి. మళ్ళీ ఎండవేయాలి. ఎండపోతే గింజ మంచిగా ఎండితే ఎంత సూకా ఉంటే అంత పైసలు వస్తాయి, డబ్బులు పెడతాయి. అంటే ఎట్లా ఇది ట్రాక్టర్ తోటి దొక్కియడమా, లేకపోతే మీరే కవర్ లేసి కొడతారా? ట్రాక్టర్ తో తెక్కిస్తాం. ట్రాక్టర్ తోటి దొక్కిస్తారు. అట్లా తూర్పాల బట్టి తొక్కించాక మళ్ళీ కట్ట తీసేసి తురుపాలు పడతాం. తురుపాలు పట్టి ఎండినాక సంచులు నింపుతాం, తీసుకొని మార్కెట్లో అమ్ముతాం. మామూలుగా ఎకరానికి ఎన్ని సంచులు వెళ్తాయి? మంచిగా అంటే 10 బస్తాలు వెళ్తాయి. 10 బస్తాలు అంటే సుమారుగా 5 క్వింటాల వరకు వెళ్తాయి. 5 క్వింటాలకు వెళ్తాయి. అంటే గట్టిగా విత్తనం అంటే రావడానికి మంచిగా చల్లుకోవాలి. 28 పుటాసి దాడి చల్లుతాం. 28 ఎన్ని సంచులు పడుతుంది ఒక ఎకరాకు? మంచిగా అంటే ఎకరానికి ఒక బస్తా మినిమం అయితే ఒక బస్తా చదువుతుంది, కానీ ఇక 2 సార్లు వెళ్తాం కదా, 2 బస్తాలు ఎక్కేసుకోవాలి. యూరియా ఒకటి అది ఒకటి కలిపి చల్లుతాం. 2-3 సార్లు చల్లుతారా? మొత్తం 2 సార్లు. 2 సార్లు చల్లుతారు. 2 సార్లు. మళ్ళీ మీద ఏది ఇట్లా పైరలు వస్తాయి కదా, పైరలు వస్తాయి. ఎందుకంటే బూడి రోగం వస్తుంది. తెల్లగా అయి ధనియాలు అట్లనే పూత మాడిపోతుంది అన్నట్టు. మాడిపోకుండా పైన మనకు కొట్టేందుకు మన పెట్రోల్ పంప్ ఉంటుందా, దాని శ్రేయతం కొడితే దానికి ఏమైతే అంటే నీళ్ళు పోసి ఆ మీద పడితే ఏమైతే అది పూత అనేది ఖరాబ్ కాకుండా అది కొడతారు. ఓకే ఓకే. ఇంకా మళ్ళీ ఇప్పుడు లాస్ట్కి అయితే ఒక దగ్గర సంచులలో నింపి మీరు ఈ లోకల్ అని అమ్ముతారా, లేకపోతే మార్కెట్ తీసుకుపోతారా? మార్కెట్ కానీ తీసుకుపోతాం, లేకపోతే వాళ్ళు కొనుక్కుంటారు వచ్చి వాళ్ళే కొనుక్కోపోతారు. వచ్చి ఈయన కొనుక్కుంటారు, ఆ బండ్లు ఆటోలను లేకపోతే టాటాస్ వేసుకొని పోతారు. ఇది వేయడం ఇప్పుడు మొదటిసారా రెండోసారా? మేము ఆటేస్తాం. ఏటా వేస్తూనే ఉంటాం. కాకపోతే ఒక ఎకరం అన్నీ వేస్తాం కనీసం. అంటే పోయినసారి ఎకరానికి ఎంత పండింది?
ఇక పోయినసారి అంటే 8 బస్తాల దాకా వెళ్ళింది, అంటే సుమారుగా 4 క్వింటల్ పై 4 క్వింటల్ దాకా వెళ్ళింది పోయిన సంవత్సరం వేసినాం. ఈసారి ఎంత ఎక్స్పెక్ట్ అంటే ఎంత ఆశిస్తున్నారు ఎకరానికి? ఇంకా ఏడాది దాన్ని ఇప్పుడు ఎట్లా చెప్తాను అంటే ఎట్లా అనుకున్నా మీరు ఆశిస్తారు కదా ఇంత వస్తే బాగుంటుంది, ఇప్పుడు ఏమైనా ఎక్కువనే వెళ్తాయి, ఎక్కువనే వెళ్తుందా? చేను మంచిగా అన్నట్టు. సుమారుగా ఇప్పుడు ఎన్ని ఎకరాలు మొత్తం అది ఇది అంతా కలిపి కూడా? మొత్తం 6 ఎకరాలు పెట్టింది. 6 ఎకరాలు కొత్తిమీరనే. కొత్తిమీర మంచి ఆలోచన చేసిర్రు ఈ రోజులలో కూడా. మనం మిగతాది కంది పోసినాం, మిగతాది కంది. ఇదైతే 6 ఎకరాలు మొత్తం 6 ఎకరాలు ధనమే పెట్టారు. అంటే దగ్గర దగ్గర ఒక 30 క్వింటాల వరకు వస్తాయా? వస్తాయి. మొత్తం 6 ఎకరాల్లో 30 క్వింటాల వరకు. 30 కిలో పంట పండి ఏం లా మనకు అంతమంది మినిమం కరెక్ట్ వస్తాయి. అంటే పెట్టుబడి మనకి ఎంత అయితే ఒక ఎకరానికి 6-7 వేలు అవుతుందా? 6,000 లెక్కేసుకోవాలి అంత మొత్తం. మందుదారుడు పీకుడు అది కోసుడు ఇవన్నీ లెక్కేసుకుంటే ఎకరానికి 6,000 లెక్కేసుకోవాలి. సగం పోతాయి, సగం మిగులుతాయి అంతే. దీనితో మొక్కజొన్న అంటే మొక్కజొన్న ఇంకా ఖర్చు ఎక్కువ వస్తుంది. దానికి ఎందుకు ఖర్చు వస్తుంది అంటే నీ సాళ్ళు కొట్టాలి, సాల పైన నీళ్లు కట్టాలి, కొయ్యాలి, వాళ్ళ దగ్గర వేయాలి, దానికి మిషన్ పెట్టాలి, తూర్పాల పట్టాలి, పెద్ద పని పందులు ఆశపడతాయి, కోతులు ఆశపడతాయి, అన్ని ఆశపడతాయి దానికి. అదే ఇప్పుడు 6 ఎకరాలకు సంబంధించి కూడా మొత్తం 35,000 నుంచి 40,000 రూపాయలు మొత్తం 6 ఎకరాలకు పడుతుంది. మనకు మంచిగా బరకత్ పంట ఇది. దీని అంతా బరకత్ పంట సీదర్ గీదర్ ఏది నేట కష్టం ఉండదు, అల్లకట్ పంట. ఓకే, క్వింటల్కి ఎంత పడుతుంది మనకు? లాస్ట్ టైం ఎంత అంటే పోయినసారి ఎంత పడ్డది క్వింటల్కు? పైసలా? ఒక క్వింటల్కు డబ్బులా? ఇక దాని లెక్క కాదు. ఇప్పుడు మొదటి దాకా 10,000 10,000 నీ నెల దిగినట్టు 9,000 ఉండొచ్చు క్వింటల్. అయితే ఒక 8,000 అనుకున్నా లాస్ట్ 8,000 మినిమం ఉంటాయి. ఒక క్వింటల్కి 8,000 ఉంటాయి సుమారుగా. అయితే ఒక 5 క్వింటల్ దాకా వెళ్తుంది ఒక ఎకరానికి 5 క్వింటల్. కళ్ళు మూసుకుంటే వెళ్తాయి. ఎంత అడ్డం తోటం అయినా పడతాయి 5 క్వింటల్. ఏమున్నాయి మా షార్టెడ్ పోతే బుడ్డెడ్ అవుతాయి. ఈ 6 ఎకరాల కట్టే దులిపినాక కూడా మొత్తం దులిపినాక కూడా కష్టం మంచి చేస్తూ అయితే 4 మనుషులతో తయారు చేసి దులిపినాక తుర్పాల పట్టు ఊరికనే పోతాయి పొట్టు దుంకు. అంతేనా? అలకటి పని అంటే మనుషులు కూడా తక్కువనే పడతారు. మొత్తం పీకి దులిపినాడే 4 ముగ్గురుతో అయిపోతుంది. రోజు నేర్పుకుంటూ మంచిగా చీదలు పెట్టదా ఏం పెట్టదా చేసుకోవచ్చు నిమ్మలంగా. ఇప్పుడు అంటే సుమారుగా 30 క్వింటాల దాకా వెళ్తాయి మీకు వస్తాయి అన్నట్టు. వస్తాయి. తాతల నాడు నుంచి అప్పుడు మా ముత్తాతలు నా కాడికి వెళ్ళి ఇదే ధాన్యాలు నీకేమి కాపాడుకుంటా పంట పండించుకుంటా మేము ధాన్యాలు సాగు చేస్తాను ఎప్పటికీ. ఇప్పుడు కూడా అదే పంట పండిస్తాను. అది పండి దాంతోనే లాభం మాకు. కన్నతాళ్ళు వేస్తుంటే భూమి ఎట్లా పడుతుందో కన్నతాళ్ళు వేస్తుంటే పంట ఇది ఏ లాంటి కష్టం కాదు. మంచి అనుకూలంగా పంట పడుతుంది. ఏ పంట పడినా ఇట్లా భారత పడుతుంది. దేశపుది అంటే ఇది హైబ్రిడ్ సంబంధించిందా మన దేశీకి సంబంధించి? దేశపుది దేశపు ధాన్యాలు అంటే. అందుకే ఒక మొక్క కూడా తీసుకొని ఇక్కడ వాసన చూసినప్పుడు కూడా నిజంగా మీకు ఇక్కడ రైతు చెప్తున్నటువంటి విషయాలు చూస్తుంటే మేము ఈ వాసన చూస్తే కూడా మంచి వాసనే వస్తుంది. ఇది కూరలోకి కానీ ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి మార్కెట్కి ఒకవేళ అవసరం నిమిత్తం అయితే ఇవి తీసుకుంటా ఉంటారు వాళ్ళు. అండ్ లేదనంటే ఇక ధనియాల పంట అయితే ధనియాల పంట కూడా మార్చవచ్చు. ఇది దేశీయ రకం కాబట్టి మార్కెట్లో కూడా మంచి రేటు ఉందని చెప్పేసి మనకు రైతు తెలియజేస్తూ ఉన్నాడు. ఇది ఒక తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి పంట అని మనకు రైతు మాటల్లో తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మనకు ఈ ఒక ఎకరాకి సుమారుగా 5 క్వింటల వరకు కూడా పంట రావచ్చు అని చెప్పేసి రైతు అనుభవం ప్రకారం చెప్తా ఉన్నాడు. కొన్ని సమయంలో 6 క్వింటల వరకు రావచ్చు, లేదంటే కొన్ని సమయాల్లో అంటే వాతావరణ పరిస్థితులను తట్టుకొని కూడా 5 క్వింటల వరకు వచ్చే పరిస్థితి కూడా ఉందని చెప్పేసి మనకు రైతు వివరిస్తూ ఉన్నాడు. సుమారుగా ఒక ఎకరాకి మనకు వచ్చేసి 5 నుంచి 7,000 రూపాయల మాత్రమే ఖర్చు వస్తుందని చెప్పేసి రైతు చెప్తా ఉన్నాడు. సుమారుగా ఇక్కడ 6 ఎకరాల వరకు కూడా ఈ యొక్క కొత్తిమీర సాగు చేయడం నిజంగా చాలా హర్షించదగ్గ విషయం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుమారుగా 60 సంవత్సరాల పైబడ్డ వ్యక్తి ఈరోజు మన ఒక యువతతో పోటీ పడుతున్నాడనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజులలో చాలా మంది కూడా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పంటలు పెడతా ఉన్నారు. కానీ ఇక్కడ మంచిగా వినూత్నంగా ఆలోచించడమే కాకుండా ఒక తక్కువ ఖర్చుతో తక్కువ పెట్టుబడితో తక్కువ సమయాన్ని మరియు అదేవిధంగా మ్యాన్ పవర్ అంటే మనకు కూలీలు కూడా చాలా తక్కువ పడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ బహిర్గతం చేస్తూ ఉన్నాడు రైతు. అదేవిధంగా ఎవరైనా మరి కొత్తిమీర పెట్టాలనుకున్న రైతులు కూడా ఈ యొక్క వీడియో మీకు ఉపయోగపడుతుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే అండి. నమస్తే.